హలో గైస్ నా పేరు తనయ్ కశ్యప్. వెల్కమ్ టు మై ఛానల్ తనయ్ రివ్యూస్. ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్‌లో పెద్ద న్యూస్ అయితే నడుస్తుంది. అమెరికా ఓ పెద్ద ఇన్సిడెంట్ జరగడం వల్ల. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, ఒకప్పటి ఎక్స్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఈ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ఆయన క్యాండిడేట్‌గా నిలబడ్డారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ ఇదేం కొత్త న్యూస్ ఏం కాదు. అయితే రెగ్యులర్‌గా ఏ ఏ పొలిటీషియన్ అయితే ఒక లీడర్‌గా నిలబడుతున్నాడంటే తప్పకుండా అతని పార్టీని ప్రచారం చేస్తారు. సో, యాస్ యూజువల్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా క్యాండిడేట్‌గా నిలబడ్డాడు కాబట్టి, అతని పార్టీని ప్రచారం చేస్తున్నాయి. ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి. అయితే ఈ ఎలక్షన్స్ కోసం గెలవడం కోసం అతను పార్టీ ప్రచారం చేస్తున్న సమయంలో పబ్లిక్ స్పీచ్ ఇస్తున్న సమయంలో ఆయన మీద అయితే మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఒక స్నైపర్ షూటర్ అయితే డొనాల్డ్ ట్రంప్ మీద అటాక్ చేశారు. కానీ జస్ట్ మిస్ ఆయన చనిపోలేదు. ఆయన పెద్ద ఇంజ్యూర్ అవ్వలేదు. కాస్త ఇంజ్యూర్ అయ్యి తప్పించుకున్నారు. కొద్దిలో ఆయన ప్రాణం అయితే బతికిపోయింది చెప్పాలంటే. కొద్ది డేంజర్ నుంచి తప్పించుకున్నా చెప్పాలి. ఎలా అంటే ఆయన యొక్క మేనరిజం ఆయన కాపాడింది. ఆయన యొక్క బాడీ బిహేవియర్ ఆయన కాపాడింది. ఒకప్పుడు ఆయన బాడీ బిహేవియర్‌ని, ఆయన మేనరిజంని, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ని చాలామంది చాలా రకాలుగా కామెడీ చేశారు సోషల్ మీడియాలో అయితే. మీమ్స్ పెట్టి, రీల్స్ చేసి చాలామంది కామెడీ చేశారు. బట్ ఇప్పుడు ఆయన మేనరిజం వల్లే ఆయన్ని కాపాడుకోగలారు. ఎలా అంటే యాక్చువల్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎలా మాట్లాడతారు? ఎక్స్‌ప్రెషన్స్ సెకండ్‌కి మారిపోతుంటది. ఫేసు ఒక్క ప్లేస్ ఒక నిటారుగా ఒకటే చోట్ల అంటూ ఉంచడు. తల ఎప్పటికప్పుడు తిప్పుతుంటారు. బాడీ కూడా ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోట్లకెళ్ళి మాట్లాడతారు. అంటే ఒక టాపిక్‌ని నిటారుగా ఒక చోట చెప్పకుండా, ఒక టాపిక్‌ని ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రకంగా చెప్పే రకం ఆయన. పార్టీ ప్రచారంలో కూడా ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా అటు ఇటు ఇలా ఊగడం, కొంచెం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఫేస్ కానీ, బాడీ కానీ అటు ఇటు ఇలా ఊగడం వల్ల, ఆ షూటర్ పెట్టే పాయింట్ షూట్ చేసేకి ఆయన హెడ్ కాకుండా ఆయన ఇయర్‌కైతే టచ్ అయింది. అంటే ఇయర్ డ్యామేజ్ అయింది. న్యూస్‌లో కూడా ఆయన ఇయర్ అయితే డ్యామేజ్ అవ్వడం మనకి కనిపిస్తుంది. సో, బ్లడ్ బాగా కారి ఇంకా షూటర్ అయితే ఇంకా 4, 5 బుల్లెట్స్ షూట్ చేశారు. బట్ ఆల్‌మోస్ట్ సెక్యూర్డ్‌గా రావడం వల్ల డొనాల్డ్ ట్రంప్ అయితే తప్పించుకున్నారు. బట్ చుట్టుపక్కల జనాలకైతే గాయపడ్డారు. ఈ షూట్ చేయడం కొద్ది నిమిషాల్లోనే సెక్యూరిటీ గార్డ్స్ ఆ షూటర్‌ని ఒకడు కనిపెట్టి వెంటనే అతన్ని చంపేశారు. ఆ షూటర్ పేరు కూడా న్యూస్ బయటపడింది. అతని పేరేంటంటే థామస్ మాథ్యూ. అతను ముందు నుంచే డొనాల్డ్ ట్రంప్‌కి ఎగనెస్ట్‌గా ఉంటున్నాడు. ఒక వీడియో కూడా ఉంది ఏదో. ఆయన డొనాల్డ్ ట్రంప్‌కి ఎగనెస్ట్‌గా ఉన్నట్టుగా ఒక వీడియో పెట్టాం. డొనాల్డ్ ట్రంప్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ పర్సన్. అతను మంచి వ్యక్తి కాదు అన్నట్టుగా ఒక వీడియో పెట్టారు. ఇప్పుడు ఈ షూటింగ్ ఇదంతా ప్రచారం జరగకముందు. ఇదంతా ఎప్పుడో పాత వీడియో అనుకుంటా. ఎప్పుడో పెట్టిన వీడియో అది. అయితే ఇప్పుడైతే పెద్ద న్యూస్ అయితే నడుస్తుంది. దీని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అమెరికా ఆఫీసర్స్ అందరూ దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు. దీని వెనక ఏమైనా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారా? లేదా కావాలని ఇది ఏదో ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందా? లేపోతే మామూలుగానే ఎవడో ఒక షూటీ వచ్చి షూట్ చేసాడా? ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ షూటర్ ఎవరైతే ఉన్నాడో అతను స్టార్టింగ్ నుంచే అతను డొనాల్డ్ ట్రంప్‌కి ఎగనెస్ట్‌గా ఉన్నాడు. సో, అతను తనంతట తానే సొంతంగా వచ్చి అతనికి నచ్చక షూట్ చేసాడా? లేదా దీని వెనక ఏమైనా పెద్ద పాలిటిక్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఒక ప్రెసిడెంట్‌గా క్యాండిడేట్‌గా నిలబడే వ్యక్తి ఫుల్ సెక్యూరిటీ ప్లే ఫుల్ సెక్యూర్ ప్లేస్‌లో అయినా సరే అతని మీద పర్ఫెక్ట్‌గా ఒక మర్డర్ అటెంప్ట్ చేయగలిగాడంటే ఇదేదో ప్రీ ప్లానెడ్‌గా జరిగిందని, సో, ఇదేదో పెద్ద పాలిటిక్స్ దీని వెనక ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇప్పటికైతే ఏం క్లారిటీ లేదు. జస్ట్ ఆ షూటర్ పేరైతే అనౌన్స్ అయితే బయటే వచ్చింది. ఆ షూటర్ ఎవరో బయటైతే చూపించారు. డొనాల్డ్ ట్రంప్‌కు కొద్దిలో బతికిపోయాడు. ఇదైతే ఇప్పటివరకైతే న్యూస్ అయితే వచ్చింది. ఇంకా ముందు ముందు చూడాలి. ఇంక ఇన్వెస్టిగేషన్‌లో అసలు ఆ షూటర్ ఎవడు? ఏం చేసాడు? ఎందుకు చేసాడు? ఇంకా దీని వెనక ఏమైనా పెద్ద రహస్యం ఏమైనా ఉందా? లేదా? అని ఇంకా దీని వెనక ఏమైనా పెద్ద పాలిటిక్స్ ఉందా? లేదా? చూడాలి. సో, ఈ న్యూస్ విన్నాక నాకైతే ఒకటనిపిస్తుంది. ఒకవేళ ఆ షూటరు జస్ట్ నార్మల్ పర్సన్ అతనేదో అతను తన సొంతంగా ఏటి డొనాల్డ్ ట్రంప్ ఇష్టం లేక అతన్ని అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ ఎలక్షన్స్‌లో గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఎక్కువొచ్చింది. సో, దానివల్ల అతను షూట్ చేయడానికి ట్రై చేసుంటాడేమో ఏమో తెలీదు గానీ, మాక్సిమం అయితే స్టార్టింగ్ అదే న్యూస్ అలా వస్తుంది. మరి చూడాలి. ఇది విన్నప్పుడైతే నాకైతే ఇది నిజం అయితే గట్ట నాకు ఒకటే అనిపిస్తుంది. అమెరికాలో చాలా ఫ్రీడమ్ ఉంది. ఆఖరికి ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా నిలబడేవాడికి నచ్చకపోతే చంపేసేంత ఫ్రీడమ్ ఉన్నట్టుంది. ఇది చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఫన్నీగా అనిపించింది. జస్ట్ జోక్ ఆఫ్ పార్ట్. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకొచ్చింది. ఏంటి ఆ న్యూస్ అంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అటాక్ జరిగిన తర్వాత వాళ్ళ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా ఎవరు నిలబడతారని చెప్పి పేరు క్యాండిడేట్ అయితే అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్‌గా నిలబడుతున్న క్యాండిడేట్ పేరైతే అనౌన్స్ చేశారు. అతని పేరు జేడీ వాన్స్. ఇందులో కొత్తగా ఏముంది అమెరికను వాళ్ళ పార్టీ నుంచి జేడీ వాన్స్ అని వైస్ ప్రెసిడెంట్‌గా అనౌన్స్ చేశారు. దీంట్లో కొత్తగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏముంది అంటే, ఆ జేడీ వాన్స్ యొక్క భార్య భారతీయురాలు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే,
ఆమె తెలుగువారు. జేడీ వ్యాన్స్ యొక్క వైఫ్ ఆమె పేరు ఉషా చిలుకూరి. ఆమె ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి. అంటే ఆమె ఫ్యామిలీ అంతా తెలుగు వాళ్ళు. ఆమె నేటివ్ ఊరు వద్దూరు. వద్దూరు అన్నాక ఆంధ్రప్రదేశ్‌లో చెందిన ఒక ఊర్లో ఆమె ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడి నుంచొచ్చారు. కాకపోతే వాళ్ళ తాతగారు అంటే ఎప్పుడో వాళ్ళ తాతగారి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. కానీ అక్కడి నుంచి ఇప్పుడు అమెరికా షిఫ్ట్ అయ్యి, ఇప్పుడు అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా క్యాండిడేట్‌గా నిలబడిన జేడీ వాన్స్‌కి ఇప్పుడు వైఫ్‌గా సెటిల్ అయింది. సో, లండన్‌లో ఏమో మన భారతీయుడు ప్రెసిడెంట్. ఇప్పుడు కూడా మన అమెరికాలో ఇప్పుడు బైడెన్ ఉన్నా కూడా వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్. ఆమె కూడా భారతీయురాలే. వాళ్ళమ్మ భారతీయురాలు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జేడీ వాన్స్ తన వైఫ్ కూడా భారతీయురాలే. ఆమె ఇప్పుడు ఉషా చిలుకూరి కాకుండా ఉషా వాన్స్ అని పేరు పెట్టుకుంది. ఎందుకంటే పెళ్లయిపోయింది కాబట్టి ఇంటి పేరు మారుద్ది కాబట్టి పేరు మారింది అంతే. సో, ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇంక ఈ న్యూస్ విన్నాక మీకేం అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు తన రివ్యూస్‌ని కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.